28వ తారీఖున అద్దంకిలో 5 మండలాలు ప్లస్ టౌన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని అన్ని సంఘాలను కూడా కలుపుకొని ఆ రోజు భారీ ర్యాలీ చేసి సంబంధిత అధికారులకి మెమోరాండం ఇవ్వటము, అదే విధంగా ఈ కోర్టు సంతకాలని గవర్నర్ గారికి పంపించుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 28వ తేదీ అద్దంకి నియోజకవర్గంలో భారీ ర్యాలీ వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు. అదేవిధంగా అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 5 మండలాలతో పాటు అద్దంకి నియోజకవర్గంలోనే మెయిన్ టౌన్ లో ఉన్నటువంటి వైసీపీ నాయకులను, కార్యకర్తలను, ముఖ్యంగా మహిళలను భారీగా ఈ కార్యక్రమానికి తీసుకొచ్చేటువంటి ఆ ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా అద్దంకి కాన్స్టిట్యున్సీలో డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మరి సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా ఈ ప్రైవేటీకరణ అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా ఆయన భారీగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో, మండలాల్లో ఈ కోటి సంతకాలకు సంబంధించి ప్రతిరోజు 1-2 గ్రామాలను ఎంచుకొని కూడా ఆ గ్రామంలో ఈ పీపీపీ విధానం ద్వారా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కనుక చేస్తే రాబోయే ఇబ్బందులు ఏంది, అదేవిధంగా ఒక సామాన్యమైనటువంటి కుటుంబాలకు ఈ మెడికల్ విద్య అందన ద్రాక్ష లాగా ఉంటుందని ఆయన తెలపడం జరిగింది. వృత్తిరీత్యా ఆయన ఒక వైద్యుడు కాబట్టి అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి కూడా ఆయనకు పూర్తిగా కూడా దీని మీద మరి పూర్తి నాలెడ్జి ఉంది కాబట్టి దీన్ని ప్రజల్లోకి అద్దంకి నియోజకవర్గంలో భారీగా తీసుకెళ్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి దగ్గర నుంచి ఈ సంతకాల సేకరణ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 50,000 మరి ఈ పీపీపీ విధానాన్ని, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దానికి వ్యతిరేకంగా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో 50,000కు పైగా కూడా సంతకాలు తీసుకోవాలనేది మరి వైసీపీ అధిష్టానం ఇచ్చినటువంటి వారికి ఆయా నియోజకవర్గాలకు ఇచ్చినటువంటి డెడ్లైన్. సో దాన్ని మరి 50,000కు పైగా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో మరి ఈ సంతకాల సేకరణ చురుగ్గా పనిచేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ప్రత్యేకంగా అద్దంకి కాన్స్టిట్యున్సీలో సమన్వయకర్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ వృత్తిరీత్యా డాక్టర్ కాబట్టి ఆయనకు దీని మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి మెడికల్ కాలేజీల వల్ల ప్రైవేటీకరణ చేస్తే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏందనేది కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామాలు, మండలాలు, అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. రేపు 28వ తేదీన అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా మరి ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మేబీ 3వ-4వ ర్యాలీ అనుకుంటే ఇది మరి నకిలీ మద్యానికి సంబంధించి కూడా భారీగా వైసీపీ నాయకులను, కార్యకర్తలను కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాలు చూసాం. సో మరి దీనికి కూడా మరి 5 మండలాల నుంచి వైసీపీ నాయకులను సిద్ధం చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. భారీగా అద్దంకి అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమాలు అంటే ర్యాలీ చేయాలనేది వైసీపీ వాళ్ళకి ఇచ్చినటువంటి అది దిశానిర్దేశం. సో దానిలో భాగంగా మరి ఈ 5 మండలాలతో పాటు అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి డివిజన్లలో కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలందరినీ కూడా భారీ ర్యాలీకి తీసుకొచ్చేందుకు కూడా మరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కృషి చేస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మెయిన్ గా ఈ కోటి సంతకాల సేకరణ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దాని మోటివ్ తోటి కూడా మరి కోటి సంతకాల సేకరణ కూడా చురుగ్గా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో చురుగ్గా చేస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. సో చింతలపూడి అశోక్ కుమార్ అద్దంకి కాన్స్టిట్యున్సీలో బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఆయన మీద కూడా అక్కడ ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గ ప్రజలు కూడా ఆశలు పెట్టుకున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆయన స్వగ్రామం పిడుగురాలు కూడా మేబీ అద్దంకి నియోజకవర్గానికి దగ్గరగా ఉండటం, సో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవటం, త్వరలో అద్దంకిలో కూడా ఆయన నివాసం ఏర్పాటు చేసుకుంటే వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు. రాబోయే రోజుల్లో వైసీపీని బలోపేతం చేసేందుకు అది దోహదపడుతుందని అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో అద్దంకి మరి సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కూడా అద్దంకి వైసీపీ రూపురేఖలు మారనున్నాయని మనం చెప్పుకోవచ్చు.